అడవుల్లో ఆయుధం చేతపట్టి రాజ్యం కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు నక్సలైట్లు అన్నలని పిలుస్తుంటారు. ఆ అన్నలకి ఆ నక్సలైట్లకి అండగా జనజీవన స్రవంతిలో ఒక అధ్యాపకుడిగాను ఒక ఉపాధ్యాయుడిగాను, అధ్యాపకుడు వేరు ఉపాధ్యాయుడు వేరు. ఉపాధ్యాయుడు స్కూళ్ళల్లో పాఠాలు చెప్పి టీచర్ ఉపాధ్యాయుడు అంటే, అధ్యాపకుడు అంటే కాలేజీల్లో చెప్పేటటువంటి వాళ్ళని. ఇట్లాగా ఏ లెవెల్లో ఆ లెవెల్లో పేర్లలో ఉంటుంది. అధ్యాపకులు ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది ఈ సింపథైజర్స్ ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఇప్పటికి కూడా కొంత బయటకు కనిపించని ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే వైద్యులు ఇట్లాగా అంటే సమాజంలోని వివిధ వర్గాల్లో అడవిలో చేద్దామని అనుకుని ఆరోగ్యాలు బాగాక లేకపోతే కుటుంబ బాధ్యతల కారణంగా ఇక్కడ ఉండిపోయి వాళ్ళ పట్ల సానుభూతితో వాళ్ళకి అనుగుణంగా సొసైటీలో ఉన్నటువంటి చట్టాలని వినియోగించి ఏ రాజ్యాంగం పనికిరాదు, ఏ చట్టం కరెక్ట్ కాదు అన్నటువంటిది వాదించేటటువంటి నక్సలైట్లు ఏ నక్సల్ రాజ్యం కావాలని కోరుకుంటారో ఆ రాజ్యానికి చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులని వినియోగించి రక్షణ కల్పించే ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళే ఉంటారు. లైక్ మన ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే కనుక వరవరరావు గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ దీన్ని తప్పుబట్టే వాళ్ళు ఉన్నారు, సమర్థించే వాళ్ళు ఉన్నారు. మానవ పౌర హక్కులు వాళ్ళు వీళ్ళ వాదాన్ని సమర్థిస్తారు. అదే సందర్భంలో దాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ అనుబంధ విభాగాల వాళ్ళు ఖచ్చితంగా దాన్ని తప్పుబడతారు. వీళ్ళని అర్బన్ నక్సల్స్ అని పిలుస్తుంటారు. మొన్న జరిగినటువంటి తెలంగాణలో ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఏకంగా 10 మంది ప్రాణాలు తీసిన రోజుని నేను చెప్పాను. ఇదేదో అమిత్ షా ప్లాన్ చాలా శరవేగంగా జరుగుతున్నట్టుంది. మొన్న ఛత్తీస్గఢ్, ఇప్పుడు తెలంగాణలో 6 అనుకుంటా, అక్కడ 10 మంది. అంటే స్పాట్ అటాక్స్ ఏ జరుగుతున్నాయి, ఒకేసారి బల్క్గా అంతమంది చనిపోయారు అంటే అదేదో పట్టుకొచ్చి చంపినట్టే ఉంటుంది. ఇద్దరి మధ్యన కాల్పుల ఎన్కౌంటర్లలో ఖచ్చితంగా పోలీసులకు కూడా గాయాలు చనిపోవడాలు ఉంటుంది. అలా కాకుండా అందరూ ఇక్కడ చనిపోయారు పోలీసులకు ఏమీ కాలేదు అంటే అది ఖచ్చితంగా ఫేక్ ఎన్కౌంటరే అవుతుంది. ఆ విషయాన్ని తేల్చడానికి ఇవాళ ఎవరైతే ఈ మానవ హక్కుల సంఘం సంబంధించి పౌర హక్కుల సంఘానికి సంబంధించినటువంటి లక్ష్మణ్ గారు నేతృత్వంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తే, హరగోపాల్ గారు వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక టీం వెళ్ళడానికి ప్రయత్నిస్తే మణుగూరు దగ్గర వాళ్ళని ఆపేశారు పోలీసులు. నిజ నిర్ధారణ అనేటువంటిది వీళ్ళు వెళ్ళటం గతంలో కూడా జరిగింది. అలా వెళ్ళేటప్పుడు పోలీసులు ఆపే ప్రయత్నం చేయడం సహజంగా జరుగుతూ ఉంటుంది. తద్వారా అది ఫేక్ ఎన్కౌంటర్ అన్నటువంటి దాన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి, ఎందుకంటే ఆ రోజున ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళబోతుంటాం, వీళ్ళని పోలీసులు ఆపడం ద్వారా, వీళ్ళు మాట్లాడే స్టేట్మెంట్స్ ద్వారా ప్రజలలో మరొకసారి ఆ ఎన్కౌంటర్ మీద చర్చకు వస్తుంది. తద్వారా అమిత్ షా వ్యూహానికి తెలంగాణలో బయటకు వచ్చి, ఇప్పటిదాకా కూడా బయటకు వచ్చే ధైర్యం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ పౌర మానవ హక్కుల సంఘాలు బయటకు వచ్చే ప్రయత్నం ప్రారంభించినాయి.